హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదట్లో కొద్ది రోజుల వ్యవధిలో ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం ఇప్పుడు అంతులేని తుపాకీ గోలగా మారిపోయింది. యుక్రెయిన్ నాటో మద్దతుతో బతికేస్తుండగా రష్యా మాత్రం అసంఖ్యాకమైన ఆంక్షల మధ్య తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడంలో విజయం సాధించింది. ఆపద సమయంలో అండగా నిలిచి మాస్కోను ఒడ్డును వేయడంతో, ఇండియా కీలక పాత్ర పోషించడంతో ప్రపంచం ఊహించినదే జరిగిపోయింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ప్రకారం రష్యా 2023-24లో 3.6% జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. 2021లో అంతర్జాతీయ కొనుగోలు శక్తి సామాన్యత (PPP) ఆధారంగా $5.73 బిలియన్ ఉన్న జీడీపీ 2022లో 6.06 బిలియన్లు, 2023లో 6.51 బిలియన్లు, 2024లో మరింత పెరిగి 6.91 బిలియన్లకు చేరింది. 500కు పైగా ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ రష్యా తన ఆర్థిక చక్రాన్ని ముందుకు నడిపించగలిగింది. ఆంక్షలు విధించినప్పుడు రష్యా పడిపోతుందని భావించారు, ఎందుకంటే దాని మొత్తం ఆర్థిక వ్యవస్థలో 42% వాణిజ్యానికి ఆధారపడి ఉంది. చెన్ని మలుపు తిరిగింది. 2025లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత UN జనరల్ అసెంబ్లీలో అమెరికా రష్యా వైపు మొగ్గు చూపింది. దీంతో రష్యాపై ఒత్తిడి తగ్గింది. మరోవైపు భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశాన్ని ఆదుకుంది. 2023లో రష్యా మొత్తం ఎగుమతులు 394 బిలియన్లకు చేరగా అందులో అత్యధికంగా 32.7% చైనాకు, 16.8% ఇండియాకు వెళ్లాయి. 16%గా ఉన్న చైనా, భారత్, రష్యా ఎగుమతుల వాటా 2023 నాటికి 50%కి పెరిగింది. రష్యా కోసం ప్రాణదాతగా మారింది క్రూడ్ ఆయిల్. ప్రపంచ రష్యా చమురును కొనుగోలు చేయడానికి వెనుకాడిన వేళ చైనా దాని మొత్తం ముడి చమురు ఎగుమతులతో 50%, భారత్ 40% కొనుగోలు చేసింది. చైనా ఎప్పటి నుంచో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. కానీ భారతదేశం మాత్రం నూతన ఆటగాళ్లలో ఒకటిగా మారింది. 2013లో భారతదేశం రష్యా నుంచి దిగుమతులు చేసుకున్న వాటిలో కేవలం 1.83% మాత్రమే ముడి చమురుగా ఉండేది. 2021 నాటికి ఇది 12%కి పెరిగింది. అయితే యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారతదేశం దిగుమతి చేసుకున్న వాటిలో 74% ముడి చమురుగా మారింది. ఇదేలయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కించింది. ఇక యుద్ధ రంగం పూర్తిగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాగానే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ పరిణామాలతో రష్యా మరింత ధైర్యంగా ముందుకు సాగుతోంది. యుద్ధానికి ముగింపు ఎక్కడో ఉందో తెలియదు, కానీ ఒక విషయం స్పష్టం: రష్యా తన పోరాటాన్ని ఆపే ఉద్దేశంలో లేదు. ఇదిలా ఉంటే ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. అద్భుతమైన దాడులు చేస్తోందంటూ ప్రశంసించారు. ఇదే సమయంలో ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు ట్రంప్. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఆ దేశానికి సూచించారు. జరపాలని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారు. అణు ఒప్పందంపై తమతో చర్చించేందుకు ఇరాన్కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా టెహ్రాన్ అంగీకరించలేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.